జూనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ మూవీలో నటించి గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. త్రిబుల్ తర్వాత తారక్ ఇప్పుడు దేవర మూవీ చేస్తున్నారు. అయితే దసరా పండుగ కానుకగా విడుదల కానుంది సినిమా. వాస్తవానికి ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 10కి వాయిదా వేశారు మూవీ మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఇటీవల హైదరాబాద్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు మేకర్స్. సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసింది. దీని తర్వాత ఎన్టీఆర్ యశ్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో తెరకెక్కుతున్న వార్ 2 సినిమా షూట్ లో ఎన్టీఆర్ జాయిన్ అవ్వనున్నాడు. ఇక దేవర సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మూవీ 2 పార్ట్స్ గా తీసుకురాబోతున్నామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ద్విపాత్ర అభినయం చేయబోతున్నారట. ఇందుకోసం సినిమాలో జాన్వీ కపూర్ నే కాకుండా మరో హీరోయిన్ కూడా ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతుంది. ఆమె ఎన్టీఆర్ భార్యగా నటిస్తున్నారని అంటున్నారు. అయితే మరెవరో కాదు, నటి శృతి మరాఠీనే ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు వైఫ్ రోల్ లో నటించబోతుందని ప్రచారం. ఎన్టీఆర్ కు భార్యగా కనిపించనుందంటే మరి జాన్వీ కపూర్ ను ఎలా చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇక తాజాగా జాన్వీ ప్రస్తుతం గోవా షెడ్యూల్లో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసుకున్నారు. కొన్ని రోజుల పాటు జరగనున్న ఈ షూటింగ్ లో తారక్ జాన్వీ కపూర్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట మేకర్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.